ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే హైదరాబాద్లో హైడ్రా తరహాలోనే ప్రతి జిల్లాలకు చేయాలని చెప్పి చాలా డిమాండ్స్ వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1247 చెరువులు ఉన్నాయి. అందులో 1,16,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తంగా చిన్న మధ్యతరగతి అదేవిధంగా చెక్ డ్యాములు అన్నీ కలిపి 1247 చెరువులు ఉండగా అందులో ఇప్పటికే చాలా బఫర్ జోన్లో అదేవిధంగా ఎల్టీఎఫ్లో దీనికి అంతటికి కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వము వీటన్నింటినీ కూడా కబ్జాలకు గురవుతున్న భూములను కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి. బొందెం చెరువు అదేవిధంగా రామవర్తి చెరువు, రైల్బండి చెరువు లాంటివి కూడా మొత్తం కబ్జాకు గురయ్యాయి. దీనివల్ల అర్సపల్లి ప్రజలైతే పూర్తిగా ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు. హైడ్రాను మా నిజామాబాద్కు తీసుకురండి, అయితే నిజామాబాద్కు తీసుకొస్తే మా ప్రాంతంలో కబ్జా గురైన చెరువులని కూడా బాగుపడతాయని చెప్పి ఇప్పటికే అర్సపల్లి వాసులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక అర్సపల్లిలో రామర్తి చెరువు 29.10 గుంటల భూములు ఉన్న చెరువును పూర్తిగా 10 ఎకరాలకే కుదించారు. దీనివల్ల పూర్తిగా కబ్జాకు గురైన పూర్తిగా బిల్డింగ్లను అన్నింటినీ కూల్చేసి మా చెరువులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1247 చెరువుల ద్వారా 1,16,000 ఎకరాలకు సాగునీరు అందుతున్నాయి అధికారికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చెరువులన్నీ కూడా ఎన్ని ఎకరాల్లో ఒక్కో చెరువు ఉంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారుల వద్ద సమాచారం లేకపోవడం గమనార్హం. ఎందుకంటే చెరువులు రోజు రోజుకు కుచించిపోతున్నాయి. దానికి పరిస్థితి ఎలా ఉంది అనే కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులకు తెలియడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో చెరువులు కుంటలు ఉన్నాయి. వాటన్నింటి కూడా ఇటు ఆర్మూర్ పట్టణం కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, అదేవిధంగా కామారెడ్డి కానీ, బాన్స్వాడ కానీ తదితర పట్టణాల్లో పూర్తిగా చెరువులన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. గ్రామాల్లో కూడా చెరువులను గురి కాకుండా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు, చెరువు అభివృద్ధి కమిటీలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఎక్కడ కూడా కబ్జాకు గురి కాకపోవడం, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే చెరువులన్నీ కూడా కబ్జాలకు గురవడం, ఆ ప్రాంతంలో చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవడం, దాని ద్వారా వర్షాలు పడితే నీళ్లు ఎట్టుపోని పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లు అన్ని కూడా నీట ముడగడం, ప్రాణ నష్టం జరగడం, వీటన్నింటి కూడా చూస్తుంటే దీనికి అంతటి కూడా ఆక్రమణకు గురైన ఇళ్లను చెరువులను కూల్చేసి పూర్తి స్థాయిలో ఆ చెరువులను కాపాడే విధంగా ప్రభుత్వము సహాయ చర్యలు చేపట్టాలి. దీనికి అందరికి సంబంధించి 1247 చెరువులున్న నిజామాబాద్ జిల్లాలో ఈ చెరువులన్నింటి కూడా కాపాడే దిశగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. 1,00,000 ఏదైతే 1247 చెరువుల ద్వారా 1,16,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఈ చిన్న మధ్యతరగతి కుంటలు, చెక్ డ్యాముల ద్వారా సాగునీరు అందే విధంగా ఎక్కడా కూడా పట్టణ ప్రాంతాల్లో లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులని కూడా పూర్తి స్థాయిలో కబ్జాలకు గురయ్యాయి. ఈ నీటిని ఎందుకంటే అత్యధికంగా వర్షాలు పడితే చెరువులో ఉన్న ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము చెరువులు కుంటలు కాపాడాలి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో చెరువులు కుంటలు ఎక్కడైతే కబ్జాకు గురైనాయి దానికి అందరికి సంబంధించి వాటన్నింటి కూడా కాపాడే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ జిల్లాలో హైడ్రాను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చాలామంది ప్రజలు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇది రఘునాథ చెరువు. ఈ రఘునాథ చెరువు పైనే ఉన్న చూడొచ్చు జిల్లా జైలు. దానికి అందరికి సంబంధించి ఇటుపక్కన చూస్తే నాగారం. ఈ ప్రాంతాల్లో కూడా చాలా చెరువు శిఖం భూములని కూడా కబ్జా గురైన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వము ఈ చెరువులకు కబ్జా గురైన వాటిని కూడా తీయాలి. దాంతోపాటు బొందెం చెరువు, అదేవిధంగా రామర్తి చెరువు, రైలుబండి చెరువు, ఇంకా మరికొన్ని చెరువులు కూడా కబ్జాకు గురైనాయి. దీంతోపాటు డిచ్పల్లి అదేవిధంగా తదితర ప్రాంతాల్లో కూడా చెరువులు కబ్జాకు గురైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి కబ్జాకు గురైన చెరువులన్నింటి కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆ చెరువులను కబ్జాల నుండి శిఖం భూములన్నింటి కూడా కబ్జాలు ఏవైతే ఇల్లు కట్టారో వాటన్నింటి కూడా తీసివేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఏదైతే హైదరాబాద్ తరహాలో హైడ్రాను నిజామాబాద్కి తీసుకొచ్చి కబ్జాకు గురైన చెరువులను, కుంటలను అన్నింటినీ కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను యథేచ్ఛగా గ్రామాభివృద్ధి కమిటీలు వాటికి సంబంధించి నీటి అభివృద్ధి సంఘాలు ఏవైతే కాపాడుతున్నాయో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను, కుంటలను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మునిగి ఏదైతే అక్రమానికి గురైన ఇండ్లను వాటన్నింటి కూడా కూల్చే దిశగా ప్రయత్నాలు చేయాలి. మా చెరువులను కాపాడాలని చెప్పి ఇప్పటికే అర్సపల్లి వాసులు
కోరిన నేపథ్యంలో తదితర ప్రాంతాలు ఇంకా పూర్తిగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కూడా భారీగా డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్ తరహాలో హైడ్రాను తీసుకొచ్చి మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా ప్రాంతంలో ఉన్న చెరువుల కుంటలను కాపాడాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.